అందరికీ నమస్కారం అండి. శైలజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన ఉన్నతుడు అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 1985 చందమామలో ప్రచురింపబడింది. కర్పూర దేశాన్ని పాలించే మాణిక్యవర్మ ఆస్థానంలో గంగాధర మిశ్రుడనే కవి ఉండేవాడు. ఆయన రాజుకు బాల్యమిత్రుడు. ఎన్నో చక్కని కావ్యాలు రాసి సాహిత్య ప్రియుడైన మాణిక్యవర్మకు మరింత సన్నిహితుడయ్యాడు. ఒకసారి మాణిక్యవర్మ రానున్న తన జన్మదినోత్సవం నాడు రాజ్యంలోని ఒక గొప్ప కవిని మాన్యాలు అగ్రహారాలు ఇచ్చి సన్మానించాలనుకున్నాడు. ఆ సన్మానం ఎవరికి జరిగేది? జన్మదినోత్సవానికి కొంచెం ముందుగా తెలియజేయబడుతుందని ప్రకటించాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత ఒకనాడు గంగాధర మిశ్రుడు తన ఇంట కొందరు కవిమిత్రులతో గోష్ఠి జరుపుతుండగా సుధాకరుడనే పండితుడు విరించి పట్టణంలో ఉండే స్వర్ణకుంతలుడనే కవిని మహారాజు సన్మానించదలిచినట్టు నాకు తెలిసింది. ఈ సంగతి ఆయనకు తెలియచేస్తూ తన జన్మదినం నాటికి రావలసిందిగా మహారాజు మనిషి ద్వారా కబురు చేశాడు అన్నాడు. ఇది నమ్మశక్యంగా లేదు. మహారాజు సన్నిహితుడైన గంగాధరుడికి తెలియని సంగతి నీకు తెలియడం ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడొక కవి. మహారాజు గారు విరించి పట్టణానికి పంపిన భటుడి భార్య మా ఇంటి పనిచేసే దాసీకి స్నేహితురాలు. ఈ సంగతి దాని ద్వారా తెలిసింది అన్నాడు సుధాకరుడు. ఈ వివరాలు విన్నాక గంగాధర మిశ్రుడికి చెప్పరానంత ఆవేశం కలిగింది. కవులంతా వెళ్ళిపోయాక ఆయన రాజు మాణిక్యవర్మ దగ్గరకు వెళ్ళి తమరు జన్మదినోత్సవం నాడు సత్కరించబోయే కవి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు నగరంలో వదంతి లేచింది. ఆ ఘనుడైన కవి ఎవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. మాణిక్యవర్మ నవ్వుతూ, నా ప్రాణమిత్రుడువైన నీకు ఈ విషయం ముందే తెలియచేయవలసింది. విరించి పట్టణంలో ఉండే స్వర్ణకుంతులుడనే కవిని సత్కరించదలిచాను అన్నాడు. గంగాధర మిశ్రుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకుని, ప్రభూ, ఈ సత్కారం నాకే లభిస్తుందని నగరంలో అంతా విశ్వసించారు. తమ నిర్ణయాన్ని ప్రశ్నించటం కాదు, తమ వద్ద నాకు గల చనువు కొద్దీ అడుగుతున్నాను. ఈ సత్కారం నాకు జరగకపోవడానికి గల కారణం తెలుసుకోవచ్చా అన్నాడు. మాణిక్యవర్మ పెద్దగా నవ్వి, నేను ఒక కవి వ్యక్తిగత ప్రతిభను మరొక కవితో పోల్చి నిర్ణయానికి రాలేదు. నువ్వు నా దృష్టిలో ఎన్నటికీ మహాకవివే. నాకు స్వర్ణకుంతలుడు రాసిన కొన్ని కావ్యాలు చదివే అవకాశం కలిగింది. అతడు ప్రతిభావంతుడైన కావ్యకర్త. అలాంటి వాడు రాజాశ్రయం కొరకు ఏదో ఒక మారుమూల పట్టణంలో కాలం గడుపుతున్నాడు. అతన్ని సన్మానించడం రాజుగా నా బాధ్యత అనిపించింది అన్నాడు. గంగాధర మిశ్రుడు ఏదో చెప్పబోతూ ఉండగా ఒక భటుడు అక్కడికి వచ్చి, మహాప్రభు, విరించి పట్టణం నుంచి వచ్చిన స్వర్ణకుంతలుడనే ఆయన తమ దర్శనం కోరుతున్నాడు అన్నాడు. ఆ వెంటనే గంగాధర మిశ్రుడు, చూశారా ప్రభు, ఏ అగ్రహారాలో లభించబోతున్నవని తెలియగానే ఆ కవి ఎంత హుటాహుటిగా నగరానికి వచ్చాడో అన్నాడు హేళనగా. మాణిక్యవర్మ భటుడితో స్వర్ణకుంతలుడిని లోపలికి పంపవలసిందిగా చెప్పాడు. అతడు రాగానే రాజు, మీరు హడావుడిగా అంత దూరం ప్రయాణం చేసి నగరానికి రావడం దేనికి? సన్మానానికి ఇంకా పక్షం రోజుల వ్యవధి ఉన్నది కదా. ఆ సంగతి మేము పంపిన భటుడు నీకు సరిగా చెప్పలేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వర్ణకుంతలుడు నివ్వెరపోయి, నా రాక ఏమైనా అపార్థం కలిగిస్తే క్షమించండి. నేను వచ్చిన కారణం ఈ సన్మానం నాకెందుకు చేయబోతున్నారో ముందుగా తెలుసుకుందామని అన్నాడు. ఈ ప్రశ్న విని మాణిక్యవర్మ ఆశ్చర్యపోయి, సన్మానం తనకెందుకు చేయలేదో తెలుసుకోవాలనుకునేవారుండటం సహజం, కానీ సన్మానం నాకెందుకు చేస్తున్నారు అని ప్రశ్నించే మీ బోటి వారి గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు స్వర్ణకుంతలుడు వినయంగా, ప్రభు, గంగాధర మిశ్రుడు వంటి ప్రసిద్ధుడైన మహాకవి మీ ఆస్థానంలో ఉన్నాడు. నేను అనామకుణ్ణి, తమకు అపరిచితుణ్ణి. అటువంటి నన్ను సన్మానించబోతున్నారు. ఇందుకు తమరు చెప్పే కారణాలేమిటో నాకు తృప్తి కలిగించితే తప్ప ఈ సన్మానానికి నేను అంగీకరించను అన్నాడు. మాణిక్యవర్మ ఏం జవాబు ఇవ్వడమా అని ఆలోచిస్తున్నంతలో గంగాధర మిశ్రుడు స్వర్ణకుంతలుడితో, మీరు మహాకవిగా అభివర్ణిస్తున్న ఆ గంగాధర మిశ్రుణ్ణి నేనే. కవిగా మీ ప్రతిభ నేను ఎరగను, కానీ మహారాజు గారి సమక్షంలో మీరు వెలువరించిన అభిప్రాయాల ద్వారా నాకన్నా మీరు ఉన్నతులని గ్రహించాను. అందువల్ల మీరే సన్మానానికి అర్హులు అన్నాడు. మాణిక్యవర్మ గంగాధర మిశ్రుడి మాటలు విని పరమానందం చెందాడు. ఆయన తన జన్మదినోత్సవం నాడు స్వర్ణకుంతలుడితో పాటు గంగాధర మిత్రుణ్ణి ఘనంగా సత్కరించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.